గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము మీతోని కొట్లాడేంత మాకు శక్తి సామర్థ్యం లేకున్నా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఏదైతే ఓటు హక్కు మాకుంది ఆ ఓటు హక్కు ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వినాలి, ఏదైతే సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్, ఈ డిమాండ్ నెరవేర్స్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 3 కార్యక్రమాలను ఖచ్చితంగా విజయవంతం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి మా ఏదైతే ప్రధాన డిమాండ్ ఉందో సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి హైదరాబాద్ లో పెట్టే విధంగా మా పోరాటం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకుండా ఆ విగ్రహాన్ని మధ్యమడుగులో పెడితే మాత్రం ఊకోము. ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది లంబాడీలు. మొన్ననే మేము సర్వే చేపించు, ఆ సర్వేలో 3వ అతిపెద్ద జాతి ఇవాళ లంబాడీ జాతి. భూముల మీద కూడా లంబాడీ దగ్గరనే. కాబట్టి 24 లక్షల మంది జనాభాతోని 10 లక్షల మందితో రాబోయే రోజుల్లో రెడ్లతో యుద్ధానికి సిద్ధము, రాజకీయ యుద్ధంలో కూడా సిద్ధమును. ఒకవేళ ఈ విగ్రహానికి హైదరాబాద్ లో పెట్ట